హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాము కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్. ఈ చికెన్ పాప్కార్న్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 2 టీ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఈ రెడ్ చిల్లీ సాస్ ప్లేస్లో మీరు కావాలంటే పిజ్జా సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, పావు కప్పు పచ్చిపాలు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఈ చికెన్ని ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ పీసెస్ అంత జ్యూసీగా వస్తాయి. మనం కావాలనుకుంటే ఈ చికెన్ పాప్కార్న్ కోసం బోన్లెస్ చికెన్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బోన్స్తోనే తీసుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఎంత ఎక్కువ టైం వీలైతే అంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 2 గంటల పాటు పెడుతున్నాను. ఇప్పుడు పైన కోటింగ్ కోసం మనం పిండిని కలుపుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్ అంటారు కదా, అది యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే ఎండుమిరపకాయల్ని మిక్సీ వేసుకున్నారంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తయారైపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనకి 2 గంటల తర్వాత చికెన్ని ఫ్రిడ్జ్లోంచి తీస్తే మనకి ఉప్పు కారం అనేది వీటికి బాగా పట్టుకొని బాగా మ్యారినేట్ అయి ఉందండి. ఇప్పుడు ఇందులోనే 1 ఎగ్ని బీట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందే పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోటింగ్ కోసం, దానిలో ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి పిండితో బాగా కోట్ చేసుకోవాలి. మనం ఈ చికెన్ పాప్కార్న్ కోసం 2 సార్లు కోట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ టైం కోట్ చేసుకోవడం కోసం ముక్కల్ని వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూ కోట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ కోట్ చేసుకోండి. వీలైనంత బాగా కోట్ చేసుకోవాలి దీన్ని. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఫ్లోర్ని దులిపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మనం అన్ని చికెన్ ముక్కల్ని కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒకసారి కోట్ చేసుకున్న ముక్కలు రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు సెకండ్ టైం కోట్ చేసుకోవాలి. మనం చికెన్ ముక్కలన్నీ తీసిన తర్వాత అందులో మసాలా ఉంటుంది కదా, అందులో 1/2 కప్పు చల్లటి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి కోట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఈ వాటర్లో డిప్ చేయాలి. ఇలా అన్ని ముక్కలు ఈ వాటర్లో వేసి సెకండ్ టైం కోట్ చేసుకోవాలి. మనం ముందు కోటింగ్ కోసం రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ పిండిలోనే సెకండ్ టైం కూడా కోట్ చేసుకోవాలండి. సెకండ్ టైం కోట్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ చికెన్ పీస్ని కోట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవడం వల్ల మనకి పైన ఫ్లేక్స్ లాగా వస్తాయి. మనం కార్న్ ఫ్లేక్స్ కానీ ఓట్స్ కానీ ఏవి యూజ్ చేయకుండానే కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్కి పైన ఫ్లేక్స్ ఉంటాయి కదా, అలా ఇలా పిండిని కోట్ చేయడం వల్ల వస్తాయి. చూసారు కదా, ఇలాగే అన్నీ కోట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మనకి డబల్ కోట్ చేసుకున్న పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే కోట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా కడాయిలో ఎన్ని పడితే అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేయగానే కదపకుండా 1 నిమిషం పాటు వదిలేసి తర్వాత ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే చికెన్ తొందరగా కలర్ మారిపోయి లోపల రబ్బర్ లాగా సాగుతుందండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకైతే ఇవి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని బయటకు తీసుకుందాం.
వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లో వేసామంటే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలాగే మనం అన్ని ముక్కలని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీగా KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ టైంలో మనం బయట తెచ్చుకొని తినడం అంత హైజీన్ కాదు కాబట్టి ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.